ఎన్టీఆర్ నేమో గేట్ కీపర్ అని చెప్పేసి జనసేన టీడీపీ గేట్ కీపర్ అని ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో పొలిటికల్ జోకర్ అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు గేట్ కీపర్ అవడానికి ఎన్టీఆర్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడా? అసలు రాజకీయాలకి అతనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేనప్పుడు గేట్ కీపర్ ఎలా అవుతాడు? ఫస్ట్ అన్నోడు దౌడబాలు కొట్టండి, ఏమైనా నేను చూసుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఏమనంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు జోకర్ లా కనబడుతున్నారా వీళ్ళకి? ఈ ఫ్యాన్స్ కి ఏం పనేమీ లేదా? వాళ్ళు బాగానే ఉన్నారు. ఆయన రాజకీయ పరంగా ఆయన బాగానే ఉన్నాడు, ఈయన సినిమా పరంగా ఆయన బాగానే ఉన్నాడు. అటు రాజకీయాలు చేసుకుంటూ ఇటు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఈ ఎదవలకి ఏంటంటే బాధ, ఇది బెంగ. వాళ్ళు వీళ్ళకి ఎందుకు గొడవలు పెడుతున్నారు? వీళ్ళు ఎందుకు కొట్టుకొని వస్తున్నారు? ఇలాగా అంత అవసరం ఏంటి? గేట్ కీపర్లు, పొలిటికల్ జోకర్లు. పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషిగా ఉందా మీకు? ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఒక రాష్ట్రాన్ని చక్కదిద్దేటటువంటి ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా అన్నా అంటే వెళ్ళి వాలిపోయేటటువంటి దేవుడు. అటువంటి అతన్ని పట్టుకొని పొలిటికల్ జోకర్ అనడానికి మీకు సిగ్గు శరం ఏమీ లేవా? మీకేంటి ఆ సంబంధం? మీరెవరు అనడానికి పొలిటికల్ జోకర్ అని? మీకేంటి ఆ సంబంధం? మీరెవరు గేట్ కీపర్ అనడానికి ఎన్టీఆర్ గారిని? సంబంధం లేని మాటలకి, సంబంధం లేని పనులకి చేసి లేనిపోని బ్యాడ్ ఇవన్నీ తెచ్చుకోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి, మీ అభిమానాన్ని మీరు పెంచుకోండి. ఎవరు హీరో సినిమా రిలీజ్ అయితే ఆ హీరో కట్టవుడికి పాలాభిషేకాలు చేసుకుంటారో, తేనె అభిషేకాలు చేసుకుంటారో, నీలాభిషేకాలు చేసుకుంటారో, ఏ అభిషేకాలైనా చేసుకోండి. మీ హీరోయిజం, మీ అభిమాన హీరోయిజాన్ని మీరు చాటెత్తుకోండి, కాదని చెప్పట్లేదు. విమర్శిస్తూనే ఉన్నారు. ప్రకాష్ రాజ్ కూడా విమర్శించారు. అంటే హిందూ ధర్మాన్ని, హిందూనే లాంగ్వేజ్ గొప్ప లాంగ్వేజ్ అన్నారని పవన్ కళ్యాణ్ గారిని. ఫస్ట్ ఆయన సినిమాల్లో ఆపేస్తే పని అయిపోతుంది. ఫస్ట్ ఇంత ముందులో ఒకసారి ఆపేసారు, ఇట్లాగే ఏదో చేసినందుకు ఆపేసేస్తే చిరంజీవి గారి దగ్గరకు పోతే, ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి చిరంజీవి గారి దగ్గరకు పోతేనే ఆయన మళ్ళీ తీసుకోండి అయ్యా అని ఒక్క మాట చెబితే మళ్ళీ తీసుకుంటున్నారు. ఇవన్నీ మరచి పవన్ కళ్యాణ్ అనే అర్హత ప్రకాష్ రాజ్కి ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ అనే అర్హత ఉందా? సినిమా పరంగా ఉంటే నువ్వు సినిమాలో స్క్రీన్ పైన పెద్ద విలనువు కావచ్చు, ఒక తండ్రివి కావచ్చు, ఒక నటుడివి కావచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ పవన్ కళ్యాణ్నే కానీ చిరంజీవి గారి కుటుంబాన్నే కానీ విమర్శించే అర్హత కానీ హక్కు కానీ మీకున్నాయా? ఇలా చేస్తే మిమ్మల్ని ఇండస్ట్రీలో రాణిస్తారా? ఎదిగిపోయామనే అహంకారం, లేకపోతే ఎదిగి ఉన్నామనే ఇదితోటి ఏమైనా తలపొగురుతో ఏమైనా మాట్లాడుతున్నారా? ఎక్కడ ఎదిగినా ఎంత ఒదిగి ఉంటే అంత బెటర్గా ఉంటారు. ఇక్కడ నోరు పారేసుకుంటే మాత్రం ఏ ఇండస్ట్రీలోనైనా తొక్కేస్తారు, జాగ్రత్త. ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉండడం ఏంది? ఎవరి చేతిలోనైనా ఉండని. ఇండస్ట్రీ ఒకళ్ళ చేతుల్లో ఉంటేనే జరిగిద్దా? ఇండస్ట్రీలో అనడానికి ఇతనెవరు? ఏ హక్కుతో అన్నాడు ఆ మాట? ఇంత ముందులో అట్లాగే ఏదో చేస్తే ఆ మాటకి తొక్కేశారు రానివ్వలే ఛానళ్ళు. 4 ఏళ్ళు పక్కన కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారికి మొరబెట్టుకుంటే, ఆయన టైము ఆయన డేట్ ఫ్రీ టైం చేసుకొని మొరబెట్టుకుంటే ఆయన ఇప్పిస్తే తీసుకొని మళ్ళీ వేషాలు చేసుకునే మనిషి పవన్ కళ్యాణ్ గారు అంతటి అర్హుడా? లేనిపోని ప్రకాష్ రాజ్ గారు, మీరు ఇంకా కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీలో ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మంచి విలన్గా నటించారు ప్రతి హీరో పక్కన. ఇప్పుడు మంచి తండ్రిగా, ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్టులకి తాతలుగా మీ నటన ప్రావీణ్యం బాగుంది. ఆ నటన అలాగే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇండస్ట్రీలో ఉండాలి అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకోవడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మీ నోటుకు వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడదాం కానీ తగ్గించుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ కావచ్చు, నిన్న చిరంజీవి కావచ్చు, రేపు ఎన్టీఆర్ కావచ్చు, ఎల్లుండి ప్రభాస్ కావచ్చు, ఎవరినైనా కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల సినిమా లేదని చెప్పేసి సైడ్ 3 హీరోలకు ఉన్న 100 కోట్ల కలెక్షన్ కూడా నీకు లేదు, నువ్వు ఎందుకు మాట్లాడతామని చెప్పి ట్విట్టర్లో చాలా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు లేదు? రేపు వస్తున్నా చూడు, హరిహర వీరం మళ్ళీ ఏ రకంగా బ్రేక్ చేసిద్దో చూడండి. ఎందుకు లేదు? 100 కోట్లకి ఎందుకు లేదు? వీళ్ళు తీసుకునే 100 కోట్లు ఉండే, వీళ్ళు తీసుకునే 100 కోట్లు ఉన్నప్పుడు 100 కోట్ల బడ్జెట్ సినిమాలు ఉండవా? జనాలకి 100 కోట్లు. ఇప్పుడు ఈయన సంపాదించే సంపాదనలో ప్రతి రూపాయి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే పెడతారు. ప్రజల కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు. లేకపోతే చేసుకుంటే సినిమాలా, లేకపోతే రాజకీయాలా? ఒకటి సరిపోయి దానికి 2 అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి 50 ఇయర్స్ క్రాస్ అయినాయి కనుక ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఆయన ఏదైనా ఒకటి చేసుకోగలరు. కానీ రెండో ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? మళ్ళీ ప్రజల కోసం. ఎప్పుడైనా ప్రజలకు అవసరమైతే అన్నా అంటే అమ్మాయి అన్నం పెడతానికి, అన్నయ్య ఆదుకోవడానికి, తండ్రి ఆసరా ఇవ్వడానికి, స్నేహితుడై సలహా ఇవ్వడానికి, ఇటువంటి పనుల కోసం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు. కానీ సరదా కోసం లేకపోతే ఇంకో దానికోసం సినిమాలు చేయాల్సిన అవసరం. ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు.
అందుకనే సినిమాలు చేస్తున్నారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకొని ఎవరి అభిమానులైనా ఎవరైనా కానీ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి దయచేసి. హిందీ లేకపోతే భవిష్యత్తు లేదు, తెలియక మాట్లాడుతున్నాడు కానీ ప్రకాష్ రాజు. హిందీ లేకపోతే యువత భవిష్యత్తు లేదు. మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం వెళ్ళినా హిందీకి ప్రాధాన్యత ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మన భాషను మనం తల్లిలాగే చూస్తాం, కానీ హిందీ కూడా కావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన నూతిలో కప్పల్లాగా ఇక్కడ నూతిలోనే ఉండిపోకూడదు, ప్రపంచాన్ని కూడా చూడాలి. ప్రపంచాన్ని చూడాలంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనస్తత్వంతో యువత భవిష్యత్తు బాగుండాలంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి. మన భాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలు వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి. మన దేశంలో మనం ఎక్కడికి వెళ్ళి ఏ వ్యాపారం చేసుకుందామన్నా, ఏ ఉద్యోగం చేసుకోవాలన్నా హిందీ వచ్చుంటే చక్కగా అక్కడ ఉన్నటువంటి మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జీవన సాకారం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఏ పని చేసినా కూడా మరి ఇట్లా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని? అదే ఈ మధ్య మనస్తత్వంలో వెధవలా మారిపోయాడు ఇతను. ఎందుకు మారిపోయాడో నాకే అర్థం కావట్లా. ఇప్పుడు అతను ఒక తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో చక్కటి తెలుగు నేర్చుకున్నాడు కాబట్టి ఇవాళ ప్రకాష్ రాజ్, లేకపోతే ఎవలేగాడు. వాస్తవంగా ఇప్పుడు ఇతర భాషల్లో అన్ని భాషల్లో కూడా చేస్తున్నాడు కదా. అన్ని భాషలు అతనికి వచ్చాయి కాబట్టి ఇవాళ పాన్ ఇండియా స్టార్. అతను పాన్ ఇండియాలో ప్రతి సినీ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా మన సినిమాలు చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మరి ఈ దరిద్రుడికి ఏమైంది? భాష పట్ల ఎందుకు అభిమానం లేదు? దేశ భాషల పట్ల ఎందుకు అభిమానం లేదు? సరే, ఇప్పుడు ఒకవేళ హిందీ ఎందుకు, ఆ లాంగ్వేజ్ ఎందుకు అంటే మరి ఆయన కూడా ఓన్లీ తమిళ్ కి పరిమితం అవ్వాలి కదా. ఎందుకు వచ్చారని కూడా మరి సన్నాస మాటలు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు చక్కగా ఒక అన్నదమ్ముళ్లాగా మన తెలుగు వాడిలాగా ఆదరించాం అందరం కలిపి. ఆదరించినప్పుడు మనం ఎందుకు ఆదరించాం? మన భాషను చక్కగా ప్రజెంటేషన్ చేస్తున్నాడు కాబట్టి, మన భాషను నేర్చుకున్నాడు కాబట్టి, మన భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి, మన భాషలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం ఆదరించాం. ఇప్పుడు ప్రకాష్ రాజ్కు ఉన్నటువంటి పేరు ఇంకొక హిందీ యాక్టర్లకు ఎందుకు లేదు? ఇంకో తమిళ యాక్టర్కి ఎందుకు రాదు? కేవలం భాష చక్కగా మాట్లాడుతున్నాడని ఇచ్చాం. ఈవేళ హిందీ అనేది ప్రతి ఒక్క యువకుడికి కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండిపోయి మనం ఉద్యోగాలు చేయం కదండి. అటు బాంబే, కలకత్తా ఎక్కడ పోవాలన్నా హిందీ వస్తుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా బతకగలుగుతాం. మనం బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు భాష రాకపోతే ఎందుకు ఎక్కడి దాకా హోల్ సిటీ వెళ్ళండి, ఎవడో తెలుగు మాట్లాడేవాడు ఉంటుంది అక్కడ, హిందీ మాట్లాడతారు. రెహమత్నగర్లో ఇక్కడే రెహమత్ నగర్లోనూ కొంత ఏరియాలో తెలుగు మాట్లాడేవాడు ఉండడు. హిందీ వచ్చుంటే మన దేశంలో హిందీ వచ్చుంటే ఎక్కడికైనా వెళ్ళి బ్రతికే అవకాశం ఉంది. ఇది కానీ హిందీ లేకుండా నేను తెలుగులోనే మాట్లాడతాను, నేను తెలుగుకే కట్టుబడి ఉంటానంటే నువ్వు నూతుల కప్లా ఉండిపోవాల్సిందే. నువ్వు ఎప్పటికీ బాగుపడవు, ఎప్పటికీ ఏది సాధించలేవు, దరిద్రునిగా మిగిలిపోతావు. కాబట్టే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని, హిందీ నేర్చుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి చెప్పాడు. దాన్ని ఆచరించాలా, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మూసుకుని కూర్చోవాలా. అంతే. దరిద్రుడా ఇలాంటి మాటలు చెప్పొద్దని, ఇలాంటి పిచ్చి ప్రేలాపంలో కాట పేలి యువతను తప్పుదోవ పట్టించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే మాటలు మాట్లాడితే చెప్పు తగిన దాకా కొట్టాల్సి వస్తుంది. తర్వాత నువ్వే బాధపడతావు. రెండు స్టేట్లో కూడా మనకి స్పేస్ లేదు మీకు. అతను ఒక ఎజెండా ఏంటంటే మనకి తమిళనాడులో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అంతా ఏకవై ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ కొత్తగా ఏంటంటే స్టాలిన్ మీద ఎగనిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇతను పొలిటికల్ గానీ ఏమన్నా మనకు ముందుకు వెళ్ళాలంటే ఏమవుతుందని మీకు అక్కడ ఏంటంటే మనకి ఆ స్టాలిన్ తాలూకా పార్టీలో ఏంటంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తిడితేనే అక్కడ పొలిటికల్ గానీ ఏంటంటే అతని కెరీర్ కూడా బాగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి అతను ఆ విధంగా కూడా ఏంటంటే మనకి అతను ఓన్ ప్లానింగ్తో ఏంటంటే ఇక్కడ మన స్టేట్లో పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తున్నాక అదొక రీజన్ అని కూడా నేను అనుకుంటున్నానండి. అది కూడా ఉండొచ్చు మీకు. అతను పొలిటికల్గా ఎక్కడొక్కడ సెటిల్ అవ్వాలనుకోండి, సెటిల్ అవ్వాలంటే ఇక్కడ స్పేస్ లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తమిళనాడుకి వెళ్ళాలి. మరి ఇలా విమర్శించి చేస్తూ ఉంటే ఏమవుతుంది మీకు? అక్కడ ఎవరో ఒకరు ఏంటంటే ఈ విధంగా విమర్శించే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆ పార్టీ వాళ్ళు కూడా కావాలి. కాబట్టి ఆ విధంగా ఏంటంటే అతను ఓన్ ఎజెండాతో అతను ముందుకు వెళ్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అది కూడా మీకు అవ్వ ఉండొచ్చు.